నేను మీ సిరి. అయితే ఎప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ కాకుండా అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్, కొంచెం పచ్చళ్ళు పెట్టుకునే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటా. అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ సీజన్ వచ్చేసి చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి కర్రీయే పెద్దాలు కొనుక్కొని తినలేం కాబట్టి మేము ఈసారి నిలవ పచ్చడి పెట్టుకున్నాం. అయితే మీరు కూడా పెట్టుకుంటారా? పెట్టుకుంటే కామెంట్ చేయండి. ఈ పచ్చడికి కావాల్సినవి ఏంటంటే, నిలవ పచ్చడికి కావాల్సినవి ఉప్పు, కారం, మెంతిపిండి, చింతపండు గుజ్జు తీసి దాన్ని బాగా ఉడకబెట్టిన గుజ్జు, చిక్కుడుకాయలు కాకుండా మరీ ఎక్కువ వేయించకుండా, మరీ పచ్చిగా కాకుండా మీడియంగా అలా వేయించుకొని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఉప్పు, కారం, మెంతిపిండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆయిల్ అంటే మనం ఏం చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కలిపేసినాక చిక్కుడుకాయలు వేసుకొని చిక్కుడుకాయలు కూడా కలుపుకున్నాక మనం పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దాన్ని మనకి గ్రేవీకి తగ్గట్టు కలుపుకొని ఎవరికి సరిపడా ఎంత కారం తింటామో అంత వేసుకోవాలి. దానికి సరిపడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అలాగే దాన్ని తిరగమాత వేయాలి. తిరగమాత వేసిన వాటిని తిరగమాత ఆరినాక పచ్చట్లు వేయాలి. మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఒకవేళ నేను చేసిన పచ్చడికి ఏ క్వాంటిటీకి ఎంతెంత వేయాలో తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ప్లీజ్.